మంది పారిశుద్ధ కార్మికులు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. మనం ముట్టుకోవడానికే భయపడే చెత్త, ఇతర వ్యర్థాలను చేతితో పట్టుకోవడమే కాదు, కంపు కొట్టే డ్రైనేజీలలో దిగి వాటిని శుభ్రం చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. వీరి గొప్పదనాన్ని గుర్తించారు కాబట్టే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంతటి వ్యక్తి 5గురు పారిశుద్ధ కార్మికుల పాదాలను కడిగారు. పారిశుద్ధ కార్మికులు సమాజంలో ఒక ముఖ్యమైన భాగమని, వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని మోడీ ప్రపంచానికి ఓ సందేశం పంపారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి రోజా చేసిన ఒక పని పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే, తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వర్షాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి తన భర్త సెల్వమణితో కలిసి హాజరైన రోజా స్వామివారిని దర్శించుకున్నారు. స్వతహాగా సినీ నటి కావడంతో పాటు తమిళనాడులోని ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఆలయంలో రోజాను చూసిన కొందరు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. వారందరినీ నవ్వుతూ పలకరించిన రోజా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంతలో కొందరు పారిశుద్ధ కార్మికులు కూడా రోజాతో సెల్ఫీలు దిగాలని భావించి ఆమె వద్దకు పరిగెత్తుకొచ్చారు. వారిని గమనించిన రోజా దగ్గరకు రావద్దు, దూరంగా జరిగి నిల్చోవాలంటూ చేతితో సైగలు చేశారు. దీంతో సదరు పారిశుద్ధ కార్మికులు దూరంగా ఉండే రోజాతో సెల్ఫీలు దిగారు. మిగతా వారితో రాసుకొని పూసుకొని సెల్ఫీలు దిగారు. దాంతో ఆమె తీరును తప్పుపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి నెటిజన్లకు, యాంటీ వైసీపీ వర్గాలకు అడ్డంగా దొరికిపోవడంతో వారు రోజాను చెడుగుడు ఆడుకుంటున్నారు. అసలే విజయసాయిరెడ్డి ఎపిసోడ్తో తలబొప్పి పెడుతుంటే అది చాలదన్నట్లు రోజా కూడా ఓ వివాదాన్ని తెచ్చిపెట్టడంతో వైసీపీ ఇరకాటంలో పడినట్లయింది. మరి ఈ వివాదంపై రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఒకప్పుడు దక్షిణాదిలో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందారు రోజా. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతో అగ్రనటిగా ఎదిగారు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణిని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగాను పనిచేశారు. ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుండి పోటీ చేసి ఓటమి పాలైన రోజా తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఫైర్ బ్రాండ్ గా దూకుడుగా ఉండే ఆమెను జగన్ బాగా ప్రోత్సహించారు. ప్రత్యర్థులపై వాడివేడి విమర్శలు చేయడంలో రోజా ఎప్పుడూ ముందుంటారు. 2014లో నగరి నుండి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో జగన్ ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెని ఏపీఐఐసి చైర్పర్సన్ గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవడంతో హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలను కల్లలయ్యాయి. ఓటమి తర్వాత ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్న రోజా బయట కనిపించడం లేదు.